హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. నేను మీ హరీష్. మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లుపై మొట్టమొదటిసారి ఆయన సినిమా కెరియర్లో రాజకీయ కెరియర్లో మొట్టమొదటిసారి ఒక సినిమా ప్రెస్ మీట్కి రావడం జరిగింది. దీని మీద ఆయన ఏమనుకుంటున్నారు, అసలు ప్రస్తుతానికి హరిహర వీరమల్లుపై ఉన్నటువంటి ప్రమోషన్స్కి తాలూకా ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందనేది తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి ఒక సినిమాకి సంబంధించినటువంటి ప్రెస్ మీట్లో అటెండ్ అయ్యారు. చాలా విషయాలు చెప్పుకొచ్చారు. ఈ సినిమాని నేను ప్రమోట్ చేయాలి అనే విధంగా ఆయన ఒక బాధ్యతగా తీసుకుంటున్నాను అని చెప్పారు. ఎలా అనిపిస్తుంది సార్? డెఫినెట్గా నేను కూడా స్వయంగా చూద్దామని అవును ఇన్విటేషన్ సార్, మీరు కూడా వెళ్ళారు. అవును, ఇన్విటేషన్ వచ్చేదానికి అవును వెళ్ళాను సార్, నేను అవును సార్. పార్క్ హయత్లో. అంటే చాలా అంటే ఎప్పుడు కూడా తన సినిమాని తను ప్రమోట్ లేదు చేసుకోవాలి. సార్, ఉంటే అడద్దు లేకపోతే లేదని. అంతే. రాజకీయాలు చూసాం సక్సెస్ అవును. చెప్పి చేశాడు. 151 నుంచి 11 పరిమితం చేశారు. ఒక సినిమాలో కూడా వీరమ్మలు చెప్తే వినాలి అంటున్నాడు. మరి అవును. ఆ వినాలి అనేది ఏం చెప్తాడు అనేది విందామని వెళ్ళాం. అవును. పెద్దలకి చాలా కాన్ఫిడెంట్గా దాదాపు 45 నుంచి 50 నిమిషాలు అవును. ఎప్పుడు లేని విధంగా ఎక్కడ తడబడలేదు. చాలా క్లారిటీగా నవ్వుతా హుందాగా నాకు ఈ సినిమా అనేది అన్నం పెట్టింది. అవును. చిరంజీవి కొడుకైనా నాకు కొడుకైనా ఒకటే. ఎవరైనా కానీ విషయం Talent అనేది ఉంటే నిలబడేది అవును. టాలెంట్, లేకపోతే ఎవరు ఇది కాదనేది చెప్పాడు. తర్వాత హీరోయిన్ గురించి నిధి అగర్వాల్ గురించి చాలా చక్కగా చెప్పాడు. తర్వాత అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే సినిమా బతకాలంటే నిర్మాతలు పెట్టుబడి అవును. పాపం అప్పు సొప్పు వడ్డీకి తీసుకొస్తారు, 100 కోట్లు ఖర్చు పెడతారు. అందులో ఈ సినిమా నాలుగు సంవత్సరాల నుంచి తీస్తారు. ఏం రత్నం గారి గొప్పతనం గురించి చెప్పాడు. ఆయనతో ఒక సినిమా తీస్తే చాలు అనుకునేవాడిని. ఖుషి కాడి నుంచి ఆయన తెలుసు. నా కోసం 4 సంవత్సరాలు పాపం ఎవరిని అడగడు, ఎవరేదైనా అన్నా కానీ కాముగా ఉండిపోతాడు తప్పితే ఎదురు కూడా మాట్లాడడం. నాకే సిగ్గనిపించి ఈరోజు ఆయన కోసం వచ్చాను అన్నాడు. చూసారా, అది మనిషికున్న అవును. గొప్పతనం అని. ఎందుకంటే ఒకవైపు డిప్యూటీ సీఎం, అవును 6 సార్. శాఖలు, అవును. ప్రధానమంత్రి మోదీ గారు ఈయన పవన్ గారు తుఫాన్ అంటున్నాడు. అవును. ఒకవైపు మహారాష్ట్ర ఎలక్షన్ వెళ్ళినా, తమిళనాడు, కర్ణాటక వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా విశేషమైన ప్రజాదరణ. అవును. అటువంటిది ఒక వ్యక్తి, ఒక హీరోగా హరిహర వీరమల్లు ఈ సినిమాలు నటించడం అనుకున్నారు. ఇప్పుడు అవును. ఈయన ఈ రోజు మాట్లాడింది చూస్తే అవును. ఆయన డెఫినెట్గా రాబోయే రోజుల్లో చాలా సినిమాలు తీస్తాడు అనిపించింది. నిజంగా సార్. ఎందుకంటే ఓజీ ఒకటి ఉంది, ఉస్తాద్ ఒకటి ఉంది. సినిమాలో ఆయనకి ప్యాషన్, సినిమాలో నాకు భోజనం పెట్టింది అన్నాడు. నెక్స్ట్ నా జనరేషన్ కూడా ఏంటని చెప్పాడు. అవును. ఎవరైనా కానీ ఇండస్ట్రీ అందరిని హక్కును చేర్చుకుంది. ఇటువంటి ఇండస్ట్రీని 5 సంవత్సరాలు ఇబ్బంది పెట్టారు, మేము గుండెల్లో పెట్టుకుంటాం అన్నాడు అవును. యాజ్ అ డిప్యూటీ సీఎంగా. తర్వాత ఏఎం రత్నం గారు లాంటి వ్యక్తి వస్తే ఉభయ రాష్ట్రాలకి మేలవుద్ది, ఇండస్ట్రీ బాగుపడిందని ఆయన ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా అవును. చేస్తున్నారు. అంతకుముందు ఎవరు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎవరున్నారో, ఆయన ఏదో ఏమయ్యారో కూడా కూడా మనకు తెలుసు, అవును. ఆయన ఏమి సాధించాడో కూడా తెలుసు. అవును. ఇక్కడ ఈ డిజర్వ్డ్ అతను అటువంటి వ్యక్తి కోసం ప్రాజెక్టు మధ్యలో ఆగిపోయే పరిస్థితుల్లో జ్యోతికృష్ణ అనే వాళ్ళ అబ్బాయి గురించి అవును. చెప్పటం, మొత్తం ఎంటైర్ క్రూ గురించి చెప్పే ఇది చారిత్రక నేపథ్యం ఉన్నది. ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది, అవును. అంతా మీ చేతుల్లో ఉంది అని చెప్పేది ఏదైతే ఉందో విలేకరులు కూడా ఆశ్చర్యపోయారండి. అవును సార్. ఆయన ఇంతవరకు 40 సినిమాలు కూడా చేయలే, అవును సార్. కానీ నెక్స్ట్ లెవెల్ స్టార్డమ్ ఇప్పటికీ ఉంది. ఆయన అవును. కల్ట్ ఫ్యాన్ ఉన్నారు. అవును. అటువంటిది నేను కూడా పవన్ కళ్యాణ్ గారు తెలుసు, ఆయన దగ్గరికి చూశాం కాబట్టి. అవును. నమస్కారం పవన్ కళ్యాణ్ గారు అనగానే అసలు హాయ్ మనిషి సంజయ్ గారు, మనం కిరణ్ చెయ్యి గారు ఎంత దూరం ఉన్నా కానీ పలకరించారు. నాకు కిరణ్కి ఇద్దరికి అవును. షేక్ హ్యాండ్ ఇచ్చారు. చూసారా, అది ఆయనలో సింపుల్సిటీ. సంస్కారం సార్. అది చిరంజీవి గారికి ఉంది, తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఉంది, వాళ్ళ బాబు రామచరణ్ కూడా అదే ఉంది. అవును సార్. ఇక్కడ ఎందుకంటే మనం ఎంతో మంది లక్షల మందిలో మనం ఒకలం సార్, అవును సార్. అంతమంది మధ్యలో మనం పలకరిస్తారు కూడా ఎక్స్పెక్ట్ చేయం. అవును. కానీ నమస్కారం పవన్ కళ్యాణ్ అనగానే ఆయన అంతమంది ఉన్న ఆ చెయ్యి ఇచ్చారు. చూసారా, అవును సార్. ఆ ఇది అనేది ఆయన సింపుల్సిటీ. ఏ స్థానానికి వెళ్ళినా గుర్తించి ఇది వేయటం అనేది ఆయన గొప్పతనంగా మనం చూడాలి. అదేవిధంగా అండి రాజకీయాల గురించి చెప్పాడు. అవును సార్. సినిమాలు ఫస్ట్ టైం ఇంత బాగా హుందాగా మాట్లాడటం. నేను పెద్ద పెద్ద హీరోలంతా స్టార్డమ్ నాకు లేదు అని ఒప్పుకున్నాడు. ఎవరైనా అవును సార్. ఒప్పుకుంటున్నారా? నిజంగా. ఇప్పుడు నిజంగా సార్. ఎవరైనా ఒప్పుకుంటున్నారా? డెఫినెట్గా సార్. చిన్న హీరోలు కూడా ఒప్పుకోవట్లేదు, ఒప్పుకోవట్లేదు. నేనే తోపుతురు అంటారు. అవును. కానీ ఆయనకి తెలుసు తన స్థాయి ఏంటనేది. తను తగ్గించుకున్నాడు హెచ్చింపడతాడని బైబిల్లో ఒక మాట ఉందని, అవును. అది పర్ఫెక్ట్గా ఫాలో అవుతాడు. ఈరోజు రాజకీయాలు శాసించే వ్యక్తులు చాలామంది ఉన్నారు. రాజకీయాల సినిమాలు రెండు బ్యాలెన్స్ చేసుకునే ఆ రోజు ఎన్టీ రామారావు చూసాం, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చూస్తాం. నిజంగా. కాబట్టి ఆయన సినిమా అనేది వదిలే ప్రసక్తే లేదు. అవును. ఈ సినిమా ద్వారానే ఈ రాజకీయాలు సినిమాలో కనెక్ట్ అయిన అభిమానులే రాజకీయాల్లో కూడా జనసేన పార్టీ ఆ వైపు మళ్ళొచ్చారు. ఈరోజు టీడీపీ గెలిచిన, బీజేపీ గెలిచిన ఆ ఫ్యాన్స్ అంతా ఓటు పోలరైజేషన్ కాబట్టి 124 సీట్లు ఎంపీలు గెలిచి దేశంలో ప్రధానమంత్రి మోదీ 3వసారి అవడానికి కారణమయ్యారంటే, కాబట్టి ఆయన స్థానం ఏంటో తెలుసు. అదే సినిమా పరిశ్రమకి ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత 55 రోజులు కట్టిక ఎండలో అవును సార్. మే క్లైమాక్స్ మాసంలో కోసం. అవును. పాపం అర్ధరాత్రి 2ంటికి వెళ్ళి షూటింగ్ పాల్గొన్నాడంటే, చేశారు. పొగలంతా డిప్యూటీ సీఎం డ్యూటీ, పొద్దున్నే రైతులంతా అవును. పాపం సినిమా. నిద్ర లేకుండా రాత్రులు గడిపారంటే నిజంగా ఆ సినిమాని చరిత్ర అనేది చెరిపేస్తే చెరిగిపోదు సార్. అవును. హరిహర వీరమల్లు అనేది చరిత్ర.
ఆ రోజు ఔరంగజేబు నియంత్రిత ధోరణి, హిందూగా బతకాలంటే పన్ను కట్టాలనే డైలాగులు ఉన్నాయి. ఇది కట్ చేస్తే నేను రాకూడదని చెప్పి చాలామంది అనుకున్నారు. నేను రావాలని కొంతమంది దేవుణ్ణి మొక్కుకున్నారు. వినాలి, వీరమ్మలు చెప్తే వినాలనే ఏదైతే డైలాగ్ ఉందో డెఫినెట్గా ఈ సినిమా చరిత్రలో నిలిచిపోతుంది అనడానికి ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం. అవును సార్. అంటే దీని మీద కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ చాలా నెగిటివ్ చేసుకుంది. ఎందుకంటే ఒక పక్క డిప్యూటీ సీఎం అండి గాలికి వదిలేశారు, పరిపాలన సరిగ్గా పట్టించుకోవట్లేదు, సినిమాలు చేసుకుంటున్నారు. ఒకటి నేను చెప్తాను సార్, వాళ్ళు చెప్పే మాటలో దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా వాళ్ళు 150 కోట్ల 5 మధ్యలో పోయింది, ఎగిరిపోయింది, 11కి పరిమితం అయిపోయారు. వాళ్ళు చెప్పిన ఎవరు తీసుకునే పరిస్థితులు లేరు. ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని, ప్రతిపక్ష హోదా కావాలని స్పీకర్ని అడిగినా లేదంటున్నారు, కోర్టుకి వెళ్ళినా లేదంటున్నారు. ప్రజాక్షేత్రంలో విఫలమైపోయింది పార్టీ. అది రేపు ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. అందరూ కూడా జైలు జీవితం గడుపుతున్నారు. నిన్న మిథున్ రెడ్డి వెళ్ళాడు. ఇప్పుడు కేసు అసలు మెయిన్ బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద చుట్టుకుంటుంది. భారతి గారి వ్యక్తిగత కార్యదర్శి కూడా దాంట్లో ఉంటారని చెప్తున్నారు. ఇది తెప్పించుకు 3,500 కోట్ల స్కామ్ అది. కాబట్టి లిక్కర్ స్కామ్లో కూడా ఇరుక్కున్న పరిస్థితి మనం చూస్తే, ఢిల్లీ అవినీతి వ్యతిరేకంగా పోరాడిన డిప్యూటీ సీఎం కేజ్రీవాలే జైలు జీవితం గడిపాడు. ప్రభుత్వం పడిపోయింది. ఉప ముఖ్యమంత్రి అయితే 1 year మనీష్ సిసోడియా జైల్లో ఉన్నాడు. ఎంపీలు ఉన్నారు, కవిత గారు ఉన్నారు. ప్రభుత్వాలు మారిపోయింది, మనకు తెలియదా సార్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి? వీళ్ళు చెప్పేటప్పుడు ఆయనకి అసెంబ్లీ గేటు కూడా దాటనివన్నారు. ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళంతా? కేసుల్లో అల్లాడిపోతున్నారు. రేపు ఈ పార్టీలో జనం ఉంటారా లేదా? ఈ 11 మంది కదా ఎంతమంది మారుతారో అనే పరిస్థితిలో ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి కానీ, పవన్ కళ్యాణ్ గారిని తిట్టే ఇది కానీ, తిట్టినందుకే మీరు కాదనుకున్నారు జనం. 11కే పరిమితం చేశారు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు, నేనున్నంత వరకు మీరు రఫా కుత్తుకులు కోస్తాం ఇవన్నీ చెప్తే సినిమాలకి పరిమితం బాబు, మీరు రానివ్వను అంటున్నాడు. ఆయన అన్నాడంటే చేస్తాడండు. మీకు డౌట్ ఉందా? లేదు సార్, అసలు డౌట్ లేదు. మరి ఆయన విషయంలో చాలా క్లారిటీ తాడేపల్లి గురించి చెప్పాడు. ఉభయ గోదావరి జిల్లాకి 0కే పరిమితం, మీరు అదే గోదావరి జిల్లా చెందిన వాళ్ళు కదా, చెప్పి కొట్టాడు. 10 జిల్లాకి 0కే పరిమితం చేశాడు. ఈ రోజు పార్టీలు, అన్ని పార్టీల్లో వైసీపీ నుంచి మారిన, మిగతా పార్టీల నుంచి మారిన మొత్తం జనసేన వైపు వస్తున్నారు. మీరు గమనించారని అంత రాజకీయంగా అంత దూరదృష్టిన వ్యక్తి. ఈరోజు ఆ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీలో ఉంది. బహుభాషలో రిలీజ్ అవుతుంది. ఆ రోజు పివి నరసింహారావుని చూస్తున్నాం. ఈరోజు 6 భాషలు వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం. ఆయన నెక్స్ట్ లెవెల్ పొలిటికల్ స్టార్ అయ్యాడు సార్, నేషనల్ పొలిటికల్ స్టార్. ఈ రోజు నార్త్లో కూడా కనెక్ట్ అయింది ఆ సినిమా. హరిహర వీరమల్లు హిందూ సనాతన సంప్రదాయం కోసం పోరాడాడు కాబట్టి మొత్తం హక్కును చేర్చుకుంటారు. కాబట్టి డెఫినెట్గా ఇది చరిత్రలో నిలిచిపోతుంది, రికార్డుల్ని చెరిపేస్తుంది అంటలో ఎటువంటి అతిశక్తి లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయటం వల్ల ఏ పని అయినా ఆగిందా, ఏ వర్క్ అయినా జరగకుండా ఆగిపోయాయా? ఆయన సినిమాలు చేయటం వల్ల ఆయనకే కాదు చాలా మందికి ఉపయోగం ఉంటుందని చెప్పి చంద్ర శ్రీనివాస్ గారు చెప్పారు.